హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నేనైతే ఈరోజు టేస్టీ అండ్ హెల్తీయెస్ట్ మునగాకు కారప్పొడి చూపించబోతున్నాను. అండ్ ఇది వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇడ్లీ దోశలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ వెరీ సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. మీరు మునగాకులు ఒక 2 గుప్పలు తీసుకొని వాటిని కడిగేసి ఆరబెట్టిన తర్వాత డ్రై ఫ్రై చేయండి. అంటే ఆయిల్ లేకుండా ప్యాన్లో డ్రై ఫ్రై చేయండి. అవి తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 5-6 ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఆప్షనల్ తీసుకోండి. నేను మునగాకు ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి తీసుకుంటున్నాను అనమాట. అండ్ కొద్దిగా ధనియాలు వేసేసి సిమ్లోనే వేయించుకోండి. మీరు ఏం వేయించుకున్నా అప్పుడు ఆ అరోమాటిక్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎక్కడికి పోదు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మునగాకు కారపొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఎండుమిర్చి అనేది తక్కువ తీసుకోండి, సో దాట్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ కారపొడి చేయడం జస్ట్ వితిన్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. అండ్ దీని అంతా చల్లార్చుకున్న తర్వాత మీరు ఒక జార్లో తీసుకొని కొద్దిగా వెల్లుల్లి అండ్ కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. వెల్లుల్లి అనేది మీరు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నీట్గా బ్లెండ్ చేసుకొని కొద్దిగా ఉప్పు అవి ఇవి చూసుకోండి, కరెక్షన్ చేసుకొని. అంతే, వెరీ సింపుల్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైం తీసుకొని హెల్తీ అండ్ టేస్టీయెస్ట్ కారపొడిని ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు.